హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక మంచి అచ్చమైన తెలుగు వంటకం చూద్దామా? మామిడికాయ కొబ్బరి అన్నం. మీరు మామిడికాయ పులిహోర చూసుంటారు, కొబ్బరి అన్నం చూసుంటారు. మనం ఇప్పుడు రెండు కాంబినేషన్లో చేద్దాము. అది ఎలా చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి వేగాక దీంట్లో 2 ఎండుమిర్చి, కొన్ని జీడిపప్పు వేసి వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయాక నేను ఒక 4 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. వాటిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అవుతే అంత కారం ఉండవు. సో వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా ఫ్రై చేయాలంటే మనం ఏం చేస్తాం, కొంచెం పసుపు యాడ్ చేయాలి. పసుపు వేసుకొని బాగా కలపాలి. నేను ఒక మామిడికాయ తీసుకున్నాను, పచ్చి మామిడికాయ. ఆ తురుము వేసుకుంటున్నాను. ఇది జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇది కూడా వేగిపోయాక మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. నేను ఇది 2 పర్సన్స్కి వచ్చేంత చేస్తున్నానండి. సో మనం క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే ఒక 3/4 కప్పు మామిడి తురుము తీసుకుంటే 1 ఫుల్ కప్ కొబ్బరి తురుము తీసుకోవాలి. మామిడి తురుము ఎక్కువ తీసుకుంటే బాగా పుల్లగా ఉంటుంది. సో ఇలా అయితే బాగుంటుంది. కొబ్బరి తురుము వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే మామిడికాయ కొబ్బరి అన్నం రెడీ. మనం ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాము. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.